గ్యాస్ మీద నుంచి తోటకూర తీసుకొచ్చి ఇదిగో ఇలాగా నీట్గా కట్ చేసి కడిగేసి కట్ చేసి ఇలా పెట్టాను. దీంతో ఈరోజు తోటకూర పప్పు ప్లస్ తోటకూర పకోడీ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? కప్పు తోటకూరతో ఎంత పకోడీ అయింది. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తోటకూర పకోడీ వేస్తున్నాను. దానికోసం ఒక కప్పు తోటకూర తీసుకున్నాను. దీనిలోకి ఒక 8 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి చిన్న ముక్కలుగా చేశాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను అనమాట. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి చూడండి, ఒక 8 తీసుకుని చిన్నగా కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా మనం దీనిలో వేసుకుందాం. ఇది చాలా హెల్దీ అన్నమాట. మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రక్తహీనత ఉంటే మాత్రం ఇలాంటి తోటకూర తినరు, పాలకూర తినరు అనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మెథడ్ అన్నమాట తినిపించడానికి. ఎందుకంటే ఈ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. అంటే వద్దు అన్నా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తోటకూర నచ్చని వాళ్ళకి ఇలా పెట్టి చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను కొత్తిమీర కూడా కొంచెంగా వేస్తున్నాను. మీరు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కంపల్సరీ అని ఏమీ లేదు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఆకుని బాగా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆకుకూరలో తప్పనిసరిగా పసుపు వాడడం మంచిది. తర్వాత కొంచెం కారం, ఒక 1/2 స్పూను కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినప్పటికీ కూడా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అయితే మసాలాలు, అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమీ లేకుండా చాలా రుచిగా ఉండే ఆ తోటకూర పకోడీ ఈరోజు మీరు చూస్తున్నారనమాట. చూడండి, ఇలా కలిపేసుకుంటే మనం ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల వాటర్ ఊరుతుంది. ఆకుకూరలో ఆకుకూర ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిలోంచి వాటర్ బయటకు వస్తుంది. ఈ చెమ్మతో ముందు మనం శనగపిండి వేసి కలుపుకోవాలి. శనగపిండి అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే 1 కప్పు తోటకూరకి 1 కప్పు శనగపిండి పట్టేస్తుంది. కాకపోతే ఒకవేళ ఇంకా మీరు ఇంకో విధంగా చూడాలంటే ఇలాగా కొంచెం శనగపిండి వేసుకుంటూ కొంచెం సేపు కలిపి మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ కలుపుకుంటే మనకి ముద్ద అవ్వడానికి ఎంతవరకు శనగపిండి సరిపోతుందో అంతా వేసుకోవాలన్నమాట. ఓకేనా? 1 కప్పుకి కప్పు శనగపిండి వేసుకోవచ్చు, కప్పు ఆకుకూరకి కప్పు శనగపిండి వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అలా కాకుండా మామూలుగా ఈ ఉప్పు పసుపు కారం కలిపిన తర్వాత ఈ తోటకూరలోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కి ఎంత శనగపిండి పడుతుందో అంత కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నాకు ఇంకా కొద్దిగా పడుతుంది. కలిపేసి మనం టైట్గా కలిపేసి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టి దానిలో ఆయిల్ వేసి కాగేలోపు మనం టైట్గా కలిపిన ఈ తోటకూర మిశ్రమం కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఇలాగా తాల్చి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ మరిగేలోపు మనం కలిపి పెట్టుకున్న తోటకూర శనగపిండి మిశ్రమం చక్కగా మనకి పకోడీ వేసుకోవడానికి తయారుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ ఆయిల్ కాగేట వరకు మనం ఆ మిశ్రమాన్ని కొంచెం కలుపుదాం. అంటే ఒక 2-3 నిమిషాలు పిసకడం వల్ల చక్కగా తయారవుతుంది. ఓకేనా? ఈ పచ్చిమిర్చి కారం ఉప్పు అన్నీ కలిసి చాలా టేస్టీగా తయారవుతుంది.
ఇప్పుడు ఈ తోటకూరతో పకోడీ చేస్తున్నాం కదా, దీనివల్ల మనకి బాగా ఉపయోగం ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదా, ఈ టైంలో మనం కొంచెం మనం తోటకూరని బాగా కలిపేసుకుని చిన్న ముక్క ఆయిల్లో వేద్దాం. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి చిన్న పిండి రవ్వ వేస్తే మనకి తెలుస్తుంది అనమాట ఆయిల్ కాగిందో లేదు. చూసారా, నేను చిన్నది వేస్తున్నాను. ఆయిల్ కాగింది కాబట్టి ఇప్పుడు పకోడీ మొత్తం వేసేస్తున్నాను. పకోడీ వేసుకోవడం ఎలాగంటే మన చెయ్యి ఎంత ఉందో ఆ చేతి నిండుగా పిండి తీసుకుని 2 వేళ్లతో నూనెలోకి విడిచిపెట్టాలన్నమాట. అంటే బొటన వేలు చూపుడు వేలుతో మన చేతిలో ఉన్న పిండిని ఇలాగా జారవిడచాలి. అప్పుడు కరెక్ట్గా చిన్నగా మనకి పకోడీలు వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పకోడీ తయారవుతుంది. అసలు మీరు ఒకసారి ఇది చేసుకుని తిని చూడండి. రైస్లోకి అంటే సాంబార్ రైసు, చారు, పప్పుచారు, మజ్జిగ చారు, లేకపోతే ఏదైనా వెజిటేబుల్ డిష్ అంటే వెజిటేబుల్ కర్రీస్ ఉన్నప్పుడు మనం ఏదైనా మజ్జిగ మిరపకాయలు వడియాలు వేసుకుంటాం కదా, అలాగా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డైలీ చేసి పెట్టినా సరే ఇది చాలా మంచిదన్నమాట. మనం శనగపిండితో చేసుకున్నాం, పచ్చి శనగపప్పు నానబెట్టి రుబ్బేసి దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ శనగపిండికి బదులు పచ్చి శనగపప్పు పేస్ట్ని వాడతాం అనమాట. ఓకే, ఇలా వేసిన పకోడీ 2-3 నిమిషాలు తర్వాత ఇలాగా కలుపుకోవాలన్నమాట. గరిటెతో కానీ జాలి గరిటెతో కానీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర పకోడీ మనకి రెడీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు పకోడీ బాగా వేగిపోయింది కాబట్టి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగా మళ్ళీ మరొక వాయి వేసుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చేతి నిండా పిండి మనం కలుపుకున్న పిండి తీసుకొని చూపుడు వేలు బొటన వేలు రెండిటితోటి కొద్దిగా నూనెలోకి జారవేడవాలన్నమాట. అలా అయితే చక్కగా ఇలాగా చిన్నగా వస్తుంది పకోడీ. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కాగిన తర్వాత మరొక వాయి వేసుకుందాం. ఇప్పుడు మరొకసారి చేతి నిండా పిండి తీసుకుని ఈ 2 వేళ్లతోనూ నూనెలోకి జారవిడుద్దాం పిండి. ఓకేనా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మనకి మసాలాలు ఉన్నాయి అనే భయపడక్కర్లేదు. చక్కగా మనం వెజ్ బాగా ఇష్టపడేవాళ్ళు ఈ పకోడీలు బాగా ఇష్టపడతారు. ఎవరికైనా నచ్చుతుంది ఈ పకోడీ. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకొని తిని నచ్చితే ఈ డిష్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నచ్చింది చేసేయండి. థ్యాంక్ యూ. మొదటి వాయి మాత్రమే కాస్త ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వేగుతుంది తప్ప రెండో వాయి దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ బాగా మరిగి ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు.
టిప్ ఏంటంటే చూడండి, ఇలాగ మనం ఏదైనా అంటే ఫ్రైలు చేసిన ఆయిల్ ఆ వెంటనే ఇలాగ ఒక స్పూన్ పెట్టి ఇలాగ మనం ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో దాంట్లో వేసేయాలి. ఎందుకంటే చాలామంది ఈ తాల్సీనే పైకి ఎత్తేసి ఉంచుతారు. అలా ఉంచడం వల్ల తాల్సీ అడుక్కి ఆయిల్ వెళ్ళిపోద్ది, నేల మీద పడిపోద్ది, అలా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఇలా వేసామనుకోండి, అసలు మనకి చేతులు అవి కాలకుండా చాలా నీట్గా జాగ్రత్తగా ఆయిల్ ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది ఒక టిప్పు. కప్పు తోటకూరతో ఎంత పకోడీ అయింది. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.